తర్వాత ఇలా అన్నారు, ఇలాగే చనిపోయిన వాడిని బతికించే అద్భుతం లాహిర్ మాస్యా గారు చేయటం నేనొకటి చూశాను అని ఆ కథ ఇలా చెప్పసాగారు. నా ప్రాణ స్నేహితుడు రామా నేను ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళం. రామాకి సిగ్గెక్కువ. అందుకే ఆయన లాహిర్ మాస్యా గారిని ఎవరో లేనప్పుడు అర్ధరాత్రి కలిసి సందేహాలు నివృత్తి చేసుకునేవాడు. రామ ఆధ్యాత్మిక విషయాలు నాతో చర్చించేవాడు. ఒకరోజు రామాకి ఏషియాటిక్ కలరా సోకింది. 2 వైద్యులు వచ్చి రామాని పరీక్షిస్తున్నారు. రామ ఆరోగ్యం గురించి కంగారు పడిన నేను లాహిర్ మాస్యా గారి దగ్గరకు పరిగెత్తుకున్న పోయి, స్వామి రామాని కాపాడండి అని వేడుకున్నాను. అప్పుడు లాహిర్ మాస్యా గారు, 2 వైద్యులు రామాని పరీక్షిస్తున్నారు, రామ ఆరోగ్యవంతుడవుతాడు అన్నారు ఆనందంగా. ఆ మాటలకు సంతృప్తి చెంది రామా ఇంటికి చేరాను. అక్కడ రామ చావు అంచుల్లో ఉండటం గమనించి గుండె మళ్ళీ బాధతో బరువెక్కింది. వైద్యులు ఇంకా 2 గంటల మించి బ్రతకడు అన్నారు. అది విని నేను మళ్ళీ లాహిర్ మాస్యా గారి దగ్గరకు పరుగున వెళ్ళాను.